అమావాస్య వెళ్ళింది కదా, దేవుళ్ళను పూజిస్తుంది మా అత్తమ్మ, దుర్గమ్మ, శివయ్య, మల్లన్న అందరినీ రెడీ చేస్తుంది. సమ్మక్క సారక్కకి అభిషేకం చేస్తుంది, నీళ్ళ అభిషేకం. పాలాభిషేకం, కుంకుమ, పసుపు అభిషేకం చేస్తుంది. చక్కెర వాళ్ళ అన్ని అమ్మవాళ్ళందరినీ వాళ్ళ పూజిస్తుంది. కావు నీళ్ళ దిరా సరస్సు నీళ్ళు ఇళ్ళ సొమ్ములు ఇట్లా కడుక్కుంటే ఇక పేపర్ మీద వేసి మంచిగా తూడ్చి ఇక మళ్ళీ ఇళ్ళవకు అలంకరణ చేస్తాం. ఇవేమో పోషవ సొమ్ములు, గాజులు, ఇంకా డ్రెస్సులు వేయలే తల్లికి దానాలు చేపిస్తుండ్రు. ఇళ్ళవ తల్లి కూడా కాసుల పేరు ఇస్తున్నాడు. అది పోషవ రెడీ అయింది. బంగారు తల్లి ఒక నిమిషం పోతుంది, నక్లీస్ మంచిగా పోతుంది. పోషవ కూడా తుష, నక్లీసు, చంద్రహారం, గాజులు వేసిన పోషవ తల్లి. ఎట్లా అంటే బాణస్పట పోషవ. మా చిన్న తమ్ముడు నా కొడుకు పిల్లలు ఇచ్చాడు. మా చిన్న తమ్ముడు, ముగ్గురు అన్నదమ్ములు. నా తమ్ముళ్ళు, నా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అన్నకి ఇద్దరు కొడుకులు, నా తమ్మునికి ఇద్దరు కొడుకులే. నా చిన్న తమ్మునికి ఒక్క బిడ్డ. ఆ ఒక్క బిడ్డ నా కొడుకే ఇచ్చింది. నా కొడుకు పోలీస్ జాబ్ చేస్తాడు. అయితే ఇక ఆ ఊళ్ళో బోనాలు ఎత్తుకున్నా నేను. ఇక కారు వస్తేప్పుడు మా మరదలు బోనం కడితే ఏమడదు అని అట్లనే పసుపు ఇంకా పువ్వులతో పెట్టింది. పోషవ వచ్చింది. ఆ పోషవ తల్లి వచ్చినాక నా గురువు అప్పుడు నిలిపిండిగా అట్లనే ఆ తల్లిని కొలుసుకుంటాను. నా పోషవ, నా బాణస్పట పోషవ, నా అవగారికి పోషవ. ఇక పోషవ దొరికి వేయగల బోనం. పోషవకు వేయగల దొంతులతోటి పోషవ కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ముద్దతో 3 ముద్దతోటి ఎదురుగా దొరికి పోషవ కూడా పెట్టినా. ఈ సమ్మవ దొంతి, సారలవ దొంతి. ఇది నా గురువు నవపేట యాదగిరి. నా గురువు ఇప్పుడు లేడు, కాలం చేసిన నా గురువు. నా గురువు పెట్టిన దొంతులు నేను ఎంత ఎదిగినా కానీ మార్చుకుంటలేను. నా గురువు చేత పెట్టిన మోక్షం నాకు కలిగింది కాబట్టి అయ్యే దొంతులకు నేను అట్రాక్షన్ చేసుకుంటాను. సమ్మక్క సారక్క దొంతులు. ఇక నా పిల్లలకు ఏమన్నా మచ్చ లేకుంటే ఇట్లా తీసి ముంతలు తీసి బొట్టు పెట్టుకుంటా. చాలా ఇష్టం సమ్మక్క తల్లి అంటే నాకు. ఫస్ట్ ఎల్లవ తల్లి వచ్చేది ఆ అమ్మ వెంటనే, కానీ నా పిల్లైనా సమ్మక్క తల్లి వచ్చింది. ఈ సమ్మక్క తల్లి అంటే చాలా ఇష్టంగా చేస్తా. సమ్మక్క దొంతులు అక్కడ విగ్రహాలు పెట్టిన. ఎల్లవ తల్లి కూడా 7 తరాల బోనం పెట్టిన. బోనం చూపించినా మమత? 7 తరాల బోనం ఎల్లవ తల్లి కూడా. మమత ఇక సొమ్ములన్నీ వేసినట్టుగా బంగారు తల్లికి. ఇగో పచ్చలహారం చూసావా? పచ్చలహారం కూడా కంటే మా అమ్మమ్మ పెట్టుకుంటే చూడు రంగమ్మ. మా అమ్మమ్మ పెట్టుకుంటుంది ఎట్లనే కంటే. ఇగో నక్లేసు, ఇగో కాసుల పేరు, ఇంకో నక్లేసు, ఇంకో చంద్రహారం కూడా రా మమత. చంద్రహారం చూసావా? చంద్రహారం బాగుంది. ఇక పసుగుమ్ము ఇట్లా ఖరాబ్ అయితే మళ్ళీ పసుగుమ్ము కట్టి వేస్తా. పసుగుమ్ము ఉండాలి దేవతల విగ్రహాలు ఖచ్చితంగా. నా బంగారు తల్లి ఎల్లవా. ఇట్లా ఒగ్గోళ్ళు ఎల్లవ తల్లికి కళ్యాణం చేసేటప్పుడు కొంతమంది తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే లగ్గం చేసిన వాళ్ళతో 3 ముళ్ళు వేపిస్తారు. అమ్మకు 3 ముళ్ళు ఎవరైనా వేయనియద్దు. అందరికీ ఏమన్నా చెప్తున్నా, తెలియకుంటే ఈమె చెప్పోదు అని అనుకోవద్దు. ఈమె చెప్పాలని అనుకోవద్దు. ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. అది పుణ్యం అంటారు. ఇట్లా 3 ముళ్ళు ఆ తల్లికి వేసేంతటోళ్ళము మనం కాదు, మానవులం. ఆ తండ్రి ఆమె భర్తనే వేయాలి. మనం ఇతల 3 ముళ్ళు ఇట్లా గట్టిగా 2 ముళ్ళ 3 వేసుకొని నేను ఇట్లా అగరబత్తులతో వేపిస్తాను. అమ్మ కళ్యాణం చేస్తే మొగోళ్ళని ఇట్లా 3 ముళ్ళు
ఏరియా ఇట్లా మూగాయన ఆడ ఆమె ఇట్లా పట్టుకొని ఇట్లా మూడు మూడు వేసినాక ఆ పంతు ఆయన కళ్యాణం చేసినప్పుడు ఇట్లా వేపిస్తాం. ఇట్లా వేసుకోవాలి ఇలా పసుగు ఖరాబు అని అట్లా తెలుగు. కొంతమంది ఏం చేస్తారు, నా శిష్యులు ఉండరు కదా 500 మందికి గురువు నేను వారం వారం కడతారట ఫోటోలు. వారం వారం కడితే ఆ ఫోటోలు పట్టిలు చీకిపోతాయి. పొద్దు బిడ్డలలో ఇట్లా అమాస అయిపోగానే తెల్లార మర్నాడ 3 రోజులకైనా 4 రోజులకైనా మనకు వీలైనప్పుడు ఇట్లా ఫోటోలు కుదించుకొని అమ్మవార్లు ఉంటే ఇట్లా అభిషేకాలు చేసుకొని రెడీ చేసుకోవాలని చెప్పిన వాళ్ళు కూడా. ఇక నేను కూడా ఇట్లనే చేస్తాను. ఈ తల్లికి ఇక బంగారు తల్లిని రెడీ చేసి చూడు. ఇంకా పోషకులు కూడా రెడీ చేయాలి. ఇంకా అందరికీ శనార్థి. మన బండారుకుల కరోనా మళ్ళా తయారైందట తల్లి. ఏ కరోనా రానియకు, ప్రపంచం మీద దిగనీయకమ్మ. అందరినీ చల్లగుడు నా బంగారు తల్లి. నేమో పసుపు పోస్తా నాగలమ్మ తల్లి. ఇగో భక్తితోటి వేడుకుంటే ఏ దేవుడైనా సత్యంతో ఉంటాడు. ఇప్పుడు నా గురువు చచ్చిపోయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. నా గురువు వేసిన బంగారం ఆ తల్లిది. ప్రతి జాతరకు కొంచెం బంగారం ఇల్లు వేసుకుంటా. నా గురువు వేసింది అసలే మార్చుకోనుగా అట్లనే ఉంచుతా. మీద 5 అయినా కడుగుతా, తుడుచుకుంటా, ఫ్రెష్ చేసుకుంటా. అల్లనే కొంచెం బెల్లం బంగారం అంటే ఇగో నా గురువు వేసింది చూడండి. ఇంత ఖరాబు కూడా కాలే. 20 సంవత్సరాలు అంటే నేను పేదదాన్ని అయినా భక్తితోటి కొలుసుకున్నా. అయ్యేలా ఉన్నదాన్ని అయినా శ్రీమంతురాలనైనా ఈ తల్లితోటి. సమ్మక సారక దొంతులు ఇవి, సమ్మక సారక దొంతులు. అరే మమతా, పోషక పసుగొమ్ము కూడా కొంచెం ఇట్లా మెత్తగా అయిపోయింది కదా. పోషక కూడా పసుగొమ్ము కట్టిన పుస్తలు కూడా ఉంటాయి నాన్న. ఇట్లా పుస్తలు ఉండగా కూడా పసుగొమ్ము కట్టాలి డాడీ. ప్రతి విగ్రహానికి ఇట్లా పసుగొమ్ము ఉండాలి. ఇంకా పొడల కంటే కట్టకుండా ఏం లేదు కానీ విగ్రహానికి అయితే కంపల్సరీ ఇట్లా పసుగొమ్ము ఉండాలి. పోషవ తల్లి, ఏగల తల్లి, బాణాస్పట పోషవ, నవగారు పోషవ. వావ్, నాని ప్రతి అమాస తర్వాత దేవుళ్ళని అయితే పూజిస్తుంది. చూడండి ఎల్లమ్మ.